అబ్బాయి పెళ్లి చేసినప్పుడు అట్లాగే మన గృహప్రవేశం అయినప్పుడు లేదా ఏదా విశేషమైనటువంటి కార్యక్రమాలు ఆచరించినప్పుడు తరతరాలుగా అందరూ కూడా ఆచరించేటటువంటిది ప్రధానమైనటువంటి కులదేవత అని పేరు. ఆడపిల్ల పెళ్లి చేసినప్పుడు కూడా కులదేవత అని చెప్పి మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పిడత తీసుకుని దానికి పసుపు రాసి బొట్టు పెట్టి దానిలో బియ్యము పెసరపప్పు వేసి దానిలో ఒక అప్పడము ఒక వడియము ఒక దుంప పెట్టి ఒక జాకెట్ ముక్క పెట్టి తాంబూలం పెట్టి పక్కింట్లో పెట్టుకుని కులదేవతని చెప్పి మన ఇంట్లో శుభకార్యం కానీ లేదా కాసేపు అయిన తర్వాత కానీ దాన్ని ఇంటికి తెచ్చుకోవడం ఒక ఆచారం. ఈ కామేశ్వర వ్రతం ఉన్నవాళ్ళు ప్రధానంగా ఆ కులదేవత ఆరాధన అనేటటువంటిది చేస్తారు. ఇంకా ఈ యొక్క కులదేవత ఆరాధనలో ఈ కామేశ్వరి వ్రతం చాలా రకాలైనటువంటిది, చాలా ప్రాంతాల్లో చాలా చాలా విధానమైనటువంటి ఆచారాలు ఉన్నాయి. కానీ ప్రధానంగా 14 మంది ముత్తైదుల్ని కట్టాలి అని కామేశ్వరి వ్రతాన్ని. ఇది కాకుండా ఇంకా ఒకళ్ళిద్దరు ఎగస్ట్రా కూడా పెట్టేవాళ్ళు ఉంటారు. ఎవరయ్యా అంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా దైవికంగా పూర్వీకులు పెద్దవాళ్ళు సుమంగళిగా భగవంతుడి యొక్క సన్నిధానానికి చేరిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఉద్దేశించి కూడా ఈ కామేశ్వరి వ్రతంలో ప్రధానంగా వారిని కూడా ఒక ముత్తైదు కింద పెడతారు. మనం పెళ్లి చేసినప్పుడు అంకురార్పణ చేస్తాం, అంకురార్పణ నాంది దేవత ఆహ్వానం చేస్తాం, పంచపార్కులు పూజ చేస్తాం, ఒడుగు చేసినా చేస్తాం. అట్లాగే ఆ యొక్క ఒడుగులో కానీ వివాహంలో కానీ గృహప్రవేశం అప్పుడు కానీ ఇది ప్రధానంగా ఆచరణ చేస్తారు. అది కాకుండా వీరభద్రుడి కింద పోతురాజు కింద ఒక ఇద్దరు అన్నదమ్ములైనటువంటి వాళ్ళని కూర్చోబెట్టుకుంటారు ప్రధానంగా, లేకపోతే బ్రాహ్మణులు 2 అట్లాగే దొరకపోతే. ఇది మొత్తం కామేశ్వరి యొక్క వ్రత విధానం. ఈ కామేశ్వరి దేవి యొక్క పేర్లు ఏమిటయ్యా అంటే చాలా విచిత్రంగా ఉంటాయి ఆ పేర్లు. అమ్మవారి యొక్క పేర్లు, మొట్టమొదటి అమ్మవారి పేరు చారువేణి, చారువేణి. రెండో ఆవిడ పేరు పేరువేణి. మూడో అమ్మవారి పేరు అంటే పూర్వకాలంలో ఇప్పుడు గ్రామ దేవతలు అని చెప్పి చెప్పుకుంటాం కదా, అటువంటి దేవతల యొక్క నామధేయాలు అన్నమాట ఇవన్నీ కూడా. అంటే ఆసకమ్మ. 4వ అమ్మవారి పేరు మహంకాళి. 5వ అమ్మవారి పేరు ముద్దురాలు. 6వ అమ్మవారి పేరు కనకమ్మ. 7వ అమ్మవారి పేరు పేరిందేవి. 8వ అమ్మవారి పేరు జక్కులమ్మ. 9వ అమ్మవారి పేరు కుండవేణి. 10వ అమ్మవారి పేరు వెన్నమ్మ. 11 రత్నమ్మ. 12 చెంచమ్మ. 13 కామేశ్వరిదేవి. 14వ దేవి అమ్మవారి పేరు కామమ్మ. తర్వాత తమ్ముడు అదే బ్రాహ్మణుడు కానీ ముత్తైదు కానీ అన్నదమ్ములైనటువంటి వాడు కానీ వీరభద్రుడు పోతురాజు. ఇది ఈ యొక్క వ్రత విధానం. అయ్యా ఆ యొక్క వ్రతం కథ మామూలుగా కథ విధాత్మ ఎక్కువ గుర్తులేదు కానీ పాద విధాత్మ మాత్రం గుర్తుంది. ఆ విధంగా చెబుతున్నాను, వినండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శివ శివ దేవర శివనందిరెక్కి కదిలినే కైలాస పర్వతములకు భరత శ్రీలక్ష్మి పార్వతులకు రచి పుణ్యతీర్థములందు పొందుగాను పుణ్యములకు నేను పొందుగా మొక్కి పురుషోత్తమని యందు బుద్ధినేయుంచి పుణ్యమయం పొందు పొడవిలోపలను కామేశ్వరి కల్పంబు ఘనముగా చెప్పు మనవాడు పాలకొలను అనుకుంటూ ఉండాలి మీరిద్దరూ కూడా. నేను అన్నప్పుడల్లా మనవాడు పాలకొలను అంటే మేము బంధువులందరితో కూడుకుని మా అన్నదమ్ములతోనూ అక్క చెల్లెళ్ళతోనూ అందరితో కూడుకున్నటువంటి చేసేటటువంటి వ్రతం కాబట్టి అందరూ క్షేమంగా ఉండాలి అనేటటువంటి అర్థం వచ్చేలాగా మనవాడు పాలకొలను అనేటటువంటి మాట వస్తుంది అన్నమాట. సుఖమిక సారి తనక పంతితోను లేచి